ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బంద్ విజయవంతంగా జరిగింది. దీనిలో అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు దీంట్లో పాల్గొన్నాయి. అసలు యాక్చువల్గా బంద్ ఎందుకు చేశారు అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా కల్పించాలి అని చెప్పేసి బంద్ చేసినారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసి దానిలో బీసీల పర్సంటేజ్ 56.3%గా నిర్ధారించి దాని అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక జీవోని పాస్ చేసినారు. కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ను 23% నుంచి 42%కు పెంచాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ఒక జీవోని రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం, జీవో నెంబర్ 9. ఈ జీవో నెంబర్ 9ని హైకోర్టు స్టే విధించింది. దానిపైన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నది. సుప్రీంకోర్టు కూడా ఆ స్టేను రద్దు చేయబడదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. రిజర్వేషన్ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తిరుగుతుంది. ఓన్లీ ఈ జీవో నెంబర్ 9 అనేది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వాళ్ళు జీవోని రిలీజ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ ఉండకూడదని ఎవరు కోరుకోము. జనాభా ఆధారిత పరంగా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, 42% రిజర్వేషన్ కల్పించాలి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా చట్టబద్ధ రూపన కల్పించాలి. బట్ బీసీలలో రిజర్వేషన్ ఎవరికి కావాలి? ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా రాజకీయం చేయాలి అంటే ఒక ఉన్నత వర్గాలు అంటే సంపన్న వర్గాలు, డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయం చేయగలుగుతారు. అదే బీసీల్లో వెనకబడిన వాళ్ళు కానీ లేకపోతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానీ ఎవరు రాజకీయం చేయలేరు. నా ఉద్దేశం ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక వెనకబాటు తరిగిన కుటుంబం వచ్చి రాజకీయం చేయగలగాలి. వాళ్ళు రాజకీయాలకు రావాలని మనం ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించాలి అంటే గవర్నమెంట్ ఏదైనా కన్స్ట్రక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. దానికి నా సూచన ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్లో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం పాల్గొనాలి అంటే దాంట్లో క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అని పెడతారు. అది రాజకీయాల్లో ఎందుకు వర్తించదు? అలాగే ఒక క్రిమి లేయర్, నాన్ క్రిమి ఇంతకంటే ఇన్కమ్ వాళ్ళు ఒక సంవత్సర ఆదాయం ఇంతకంటే పైన వస్తున్నప్పుడు వాళ్ళు రాజకీయ పరంగా ఈ రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. వాళ్ళు జనరల్ కేటగిరీలో పోటీ చేయాలి. ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అనేది సంపూర్ణంగా వెనకబడిన తరగతుల వాళ్ళకి, అంటే వెనకబడిన ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు వాళ్ళకి చెందాలి. ఇంకొక సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాగైతే 2 పిల్లల నుంచి 3 పిల్లలు ఉన్న పోటీ చేయొచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నదో, అలాగే ఒక స్థానిక సంస్థలు పోటీ చేయాలంటే మినిమం డిగ్రీ లాంటి ఒక హోదా ఉండాలంటే డిగ్రీ చదువుకున్న వ్యక్తులు. ఎందుకు అంటే ఒక చదువుకున్న వారు, ఒక యువత మన దేశంలో రాజకీయాలకు వస్తే వాళ్ళు చేసే మార్పు చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. చదువుకున్న యువత అండ్ వెనుకబడిన యువత, ఆర్థికంగా వెనుకబడిన యువత భారతదేశంలో రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మన అట్టడుగున ఉన్న బీసీ వర్గాలు కొంచెం పై స్థాయికి వస్తాయని నేను ఆశిస్తున్నాను. అందుకోసం ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి. బట్ రిజర్వేషన్ ఎవరికి కావాలి? వెనకబడిన వారికి మాత్రమే కావాలి. ఆర్థికంగా ఉన్నవారికి రిజర్వేషన్ ఉండకూడదు. ఇట్లు మీ ప్రవీణ్. థ్యాంక్ యూ.